అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరుణాచలంలో మా ఆఖరి రోజు అనమాట. ఈ 3 రోజుల్లో భగవంతుని అనుగ్రహంతో మొత్తం 3 సార్లు అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకునే అదృష్టం మాకు లభించిందండి. మూడో రోజు కూడా ఉదయం 5 గంటలకే నిద్ర లేచి చక్కగా రెడీ అయిపోయి 6 గంటల కల్లా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇది 3వసారి అనమాట మాకు దర్శనము. సో ఆ అరుణాచల శివుణ్ణి ఎన్నిసార్లు చూసుకున్నా కానీ తృప్తిగా ఉండదు. సో ఉన్న 3 రోజులు 3 సార్లు దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నామండి. సో ఇంకా మేము ఇద్దరం ముందు వచ్చేసాము. తర్వాత ఇంకో ఇద్దరు వాళ్ళు ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారు, వాళ్ళ దర్శనం అవ్వలేదు. సో ఇంకా అలా ప్రసాదం తీసుకుని మేము బయటకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చేటప్పుడు 4 కలిసే వచ్చినానండి. మధ్యలో క్యూ లైన్లో కొన్ని డైవర్షన్స్, కొంతమందిని అటు పంపించి కొంతమందిని ఇటు పంపించి అలా చేశారు. సో అలా ఇద్దరం విడిపోయామన్నమాట. సో మాది దర్శనం ముందు అయిపోయింది, మేము వచ్చేసాము. సో ఇంకా వచ్చేసి ఆ గుడి దగ్గర, గుడి ముందు పిక్చర్స్ అయితే, ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి అక్కడ చక్కగా వేడిగా దోశలు వేస్తున్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా అని చెప్పి మేము వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ చేసేద్దామని టిఫిన్ అయితే తింటూ ఉన్నాము. ఇంకా తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారనమాట, మిగతా ఫ్రెండ్స్ కూడా. సో వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో సరే ఊరికే అలా షాపింగ్ ఏమున్నాయా చూద్దాము అని వెళ్ళినప్పుడు నాకు ఆ రోల్ కనిపించింది అనమాట. సో ఇంకా ఆ రోల్ అయితే నేను తెచ్చుకున్నాను. సో ఇక్కడ కొబ్బరి బొండాలు భలే చీప్గా ఉన్నాయి అబ్బా, 30, 40, 50 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళు కూడా ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. సో ఇంకా టిఫిన్ చేసేసాక మేము శివ సన్నిధికి అయితే వెళ్ళిపోయాము. ఈ ఉన్న 3 రోజులు బిజీగా ఉండటంతోనండి మేము ఉన్న గెస్ట్ హౌస్ మీకు చూపించే అవకాశం అయితే రాలేదు. అందుకే ఈ వీడియోలోనే ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఇదేనండి శివ సన్నిధి గెస్ట్ హౌస్. ఇక్కడండి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ 2 అందుబాటులో ఉన్నాయండి. అరుణాచలం వచ్చే భక్తులకు ఇది మంచి వసతి, అందుకే మీకు ఉపయోగపడుతుందని భావించి ఈ గెస్ట్ హౌస్ వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్పై షేర్ చేస్తాను చూడండి. ఇకపోతే రూమ్ ప్రైజెస్ చూసుకుంటేనండి, నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి రోజుకి 650 రూపీస్ పడుతుందండి. అండ్ ఏసీ రూమ్ అయితే 1800 పడుతుంది. అండ్ డార్మెటరీ కూడా ఉంటుంది. డార్మెటరీ అయితే పర్ హెడ్ 300 ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఇన్క్లూడింగ్ ఫుడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ ఇవన్నీ కలుపుకొని అనమాట ఈ ప్రైజెస్. 650, 1800 అండ్ 300 డార్మెటరీ. మేమైతే ఏసీ రూమ్సే తీసుకున్నామండి. సో 4 వెళ్ళాం కాబట్టి ఇద్దరు ఉన్నాము. సో రూమ్లో ఇద్దరం కూడా షేర్ చేసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి మాకు 900 పడింది. సో మా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నాన్ ఏసీ రూమ్స్ అనమాట. సెకండ్ ఫ్లోర్ ఏసీ రూమ్స్ ప్లస్ బయటంతా హాల్లో డార్మెటరీ అనమాట. సో ఇంకా పదండి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. సో ఇదిగోండి ఎవరో వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. సో మనం తీసుకున్నది అయితే సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ ఏసీ రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. అక్కడే డార్మెటరీ కూడా ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. సో అండ్ ఇదిగోండి ఫోన్ నెంబర్స్ చూపిస్తాను అన్నాను కదా శివ సన్నిధివి. ఇదిగోండి ఈ ఫోన్ నెంబర్స్ నోట్ చేసి మీరు ఎప్పుడైనా అరుణాచలం ప్లాన్ చేసుకుంటే ఈ నెంబర్స్కి ముందే కాల్ చేసి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ నెంబర్స్ కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను నెంబర్స్ షేర్ చేస్తాను మీతో. సో మనం మాట్లాడుకుంటూ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. సో ఇదిగోండి పక్కన లెఫ్ట్ సైడ్ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏసీ రూమ్స్ అనమాట. సో స్టార్టింగ్ రూమ్ ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇదిగోండి ఇదంతా కూడా డార్మెటరీ అండి. మీకు చాపలు అండ్ దిండు ఇస్తారు. సో ఇక్కడ పర్ హెడ్ 300 తీసుకుంటారు. సో ఇంకా పదండి మా రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసేసుకుని మేము వెకేట్ చేయాలి కదా. ముందు అనుకున్న ప్లాన్ అయితే గోల్డెన్ టెంపుల్ అనుకున్నామండి, కానీ ప్లాన్ మారింది. ఇప్పుడు కంచి వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని ఇక్కడ వెకేట్ చేసేసి అరుణాచలం బస్ స్టాండ్కి వెళ్ళి కాంచీపురం వెళ్ళే బస్ అయితే ఎక్కాలి.
ఈ 3 రోజులు అరుణాచలంలో గడిపిన ప్రతి క్షణం కూడా మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందండి. ఓం అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ నుదుటిపై విభూతి తిరునామంతో ఈ పవిత్ర క్షేత్రానికి వీడ్కోలు చెప్పబోతున్నాము. మనసు మాత్రం ఇంకా ఇక్కడే ఉండాలని కోరుకుంటోందబ్బా, కానీ ప్రయాణం ముందుకు సాగాలి కదా. ఇక్కడి నుండి మేము కాంచీపురం ప్రయాణం చేయబోతున్నాము. కాంచీపురంలో మేము ఏ ప్రసిద్ధ ఆలయాలను దర్శించామో, ఎక్కడ బస చేశామో, అక్కడి ప్రత్యేకమైన షాపింగ్ ఏంటో, ఇంకా మా ప్రయాణంలో ఎదురైన అందమైన అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకే మా నెక్స్ట్ వీడియోలను అస్సలు మిస్ అవ్వకండి. ఓం అరుణాచల శివ. ఓం నమః శివాయ.